ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ద్వారా మరి దేవుని వాక్యాలు విన్ని బలపడుతున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక, మీకు శుభము కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి రెండు చేతులు ఎత్తి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన, రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు దయచేసినందుకే స్తోత్రం అయ్యా. స్తోత్రం అందరూ చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దేవా ప్రతిక్షణం. ఆమెన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృప దేవుడు దయచేయును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలు యేసు నామములో సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో దూర దూర ప్రాంతాలు, అలాగే ఉద్యోగాలు, కాలేజీలు, మరి ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నారు పిల్లలు, మరి ఎగ్జామ్స్ నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా మరి నడిపించినట్లుగా ఇలాంటి శుభదినాలు మరి బిడ్డలు అనేకం జరుపుకునేటట్టుగా, మరి అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు, సెమినార్లు అన్నిటిని బట్టి మరి ప్రతి ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థనలు అన్ని కూడా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారు, వ్యాధుల్లో భయంకరమైన రోగాల చేత పీడింపబడుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయును గాక. గర్భఫలం లేని బిడ్డలకు మరి గర్భఫలాలు దేవుడు దయచేయనట్లుగా, అలాగే వివాహం కాని బిడ్డలు కూడా మంచి సంబంధాలు మరి వచ్చినట్లుగా, అలాగే ఉద్యోగం లేని బిడ్డలు కూడా మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, సొంత గృహాలు లేని వారు కూడా దేవుడు మంచి మరి గృహాలు కట్టుకునే శక్తిని మరి ఇచ్చినట్లుగా, అలాగే అప్పు సమస్యలతో ఇంకా నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అట్టే సమస్యల నుండి విడిపించి ఆనందమును దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి మరి దేవుడు దైవ సేవకులకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి సేవలో బలపరచు వాడుకున్నట్లుగా, ప్రయాణంలో తోడుకున్నట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘాలను పరిచయలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతాన్ని బట్టి, మన దేశంలో జరుగుతున్నటువంటి మరి క్రైస్తవులు చేసినటువంటి సేవా పరిచయలు అన్ని కూడా మరి వాటిని బట్టి అనేకులు మేలులు పొందుకుంటున్నారు. ఇంకను మరి మేలులు పొందుకునేటట్లుగా మన దేశ నాయకులను బట్టి మరి దేవుడు మరి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అలాగే మరి నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి వారి కొరకు మరి వారికి మంచి జ్ఞానమును తెలివి దయచేయనట్లుగా, మన దేశం అంతా కూడా శాంతి సమాధానము చేత మరి ఉండినట్లుగా, అలాగే ప్రతి అపవిత్రత కార్యాలన్నీ కూడా పాపపు కార్యాలు యేసు నామములో కాలిపోనట్లుగా మరి యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చే సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రతిరోజు మరి ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి మరి దేవుని మాటలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మళ్ళీ ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుందండి. సమయం గుర్తుపెట్టుకోండి, ఉదయం 10:30 నుండి మరి ప్రారంభమవుతుంది కాబట్టి సమయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు చివరి రోజు కదండి, ఈ యొక్క ఫిబ్రవరి మాసం 28 రోజులు మాత్రమే ఉంది, చిన్న నెల కాబట్టి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి సాయంకాలం జరుగుతున్నటువంటి మాసాంతర అలాగే మరి రేపు ఆదివారము బల్ల ఆరాధన కాబట్టి శుద్ధీకరణ కూడిక, విజ్ఞా ప్రార్థన ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మరి అందరు రండి. 7:30 మరి ప్రారంభమవుతుందండి ప్రార్థన. లైవ్ కూడా వస్తుంది. లైవ్ చూస్తూ ఉండక మరి అందుబాటులో ఉన్నవారు, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా మందిరానికి రావాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నానండి. ఉదయం మళ్ళీ ఆదివారం కాబట్టి ఉదయం ఆరాధన 10 గంటలకు బల్ల ఆరాధన. అందరూ కూడా మరి మరి తెల్లటి వస్త్రాలతో మరి మందిరానికి రావాలి. ఎందుకంటే మరి ప్రతి వారము మరి మీకు ఇష్టమైన రంగు బట్టలు వేసుకుంటారు, కానీ బల్ల ఆరాధన రోజు తప్పకుండా మరి మన సంఘ క్రమం కాబట్టి మేమంటే దైవసేకులం ప్రతి ఆదివారం ప్రార్థన ఉన్నప్పుడల్లా మరి వైట్ బట్టలు వేసుకుంటాం, కానీ మీకు అందరు కుదరదు కాబట్టి కనీసం నెలకు ఒక్కసారైనా బల్లలో పాలు పంపులు పొందినప్పుడు మరి తప్పకుండా తెల్లటి వస్త్రాలలో ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నానండి. మరి మా మందిరము ఇక్కడ జవహర్ నగర్, ఆర్నతి నగర్ అండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే తప్పకుండా మరి పరిచయ గురించి తెలియచేయండి. మీకు మీ ప్రార్థన విన్నపములు ఏదున్నా ఫోన్ చేయండి, లేదా కామెంట్ బాక్స్ లో పెట్టినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి మరి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి, మేము మీ కొరకు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. సరేండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ డెలిబెడ్ కంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 55వ కీర్తన 22వ చరణం చదువుతున్నానండి. 55, 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. అన్ని రకరకాల భారాలు మోసుకుంటూ ఉంటారు కదండి చాలా. మరి ఇంటి యజమానికి అయితే మరి చాలా భారాలు ఉంటాయి కదండి. పిల్లల చదువుల విషయమైన భారం, మరి వివాహాల విషయమైన భారం, మరి సొంత గృహాలు లేని వారికి మరి సొంత గృహం కట్టుకోవాలి లేదా కొనాలనే భారం, అప్పులున్న వారికి అయ్యో ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయి అని ఒక భారం కదండి. రకరకాల భారాలు మరి మనం మోసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు చాలా భారాలు ఉంటాయి కదండి. మరి ఇక్కడ మరి దావీదు రాస్తూ అంటున్నాడు ఏమనంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిజంగా అండి, దావీదు కూడా మరి తన కూడా చాలా చాలా భారాలు అయితే ఆయన భారాలు ఆయన మోసుకోలేదు, కానీ ఆయన దేవుని పైన వేశాడట. దేవుని పైన వేసి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆయనే నన్ను ఆదుకున్నాడు. నా బాధల్లో నేను భారం మోసుకుంటున్నప్పుడు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు, నేను కష్టాలు ఉన్నప్పుడు, నేను సమస్యలు ఉన్నప్పుడు, నా భారం అంతా దేవుని మీద వేసి ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని అడిగినప్పుడు, నేను దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడ్డప్పుడు నా భారాలన్నీ ఆయన తీశాడు. ఇదిగో మీ భారాలన్నీ యెహోవా మీద వేయండి అని మనకు ఈరోజు చెబుతూ ఉన్నాడండి దావీదు. నిజమే ప్రేమ దేవుని బిడ్డ, మన భారాలు మనమే మోసుకుంటే మరి ఆ భారం ఇంకా ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి మత్తయి సువార్త కూడా మనం చదువుతాం కదండి. సమస్త భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మన భారాలు మనం మోసుకుంటే మరి ఏమి జరగదు, కానీ ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువైతే కానీ మరి మన భారాలు, మన యొక్క మరి ప్రార్థన విన్నపములు అన్ని కూడా మరి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. ఈరోజు శనివారం కదండి, ఉపవాస ప్రార్థనలో అందరు రండి, మనం ప్రార్థన చేద్దాం. మన భారాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు అన్ని కూడా మరి ప్రభు మీద వేద్దాం. ఆయననే మనని ఆదుకుంటాడు. మనకి ఇంకే దిక్కు లేదండి. అన్యులు అంటారు కదా, అన్యులకి మరి 4 దిక్కులు ఉన్నాయేమో, కానీ మనకు మాత్రము ఒకే ఒక దిక్కు, అదే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మనకు దిక్కు. ఆయన మీద వేద్దాం, ప్రార్థన చేద్దాం,
ఆయన సన్నిధికి వచ్చి అంగలార్జం, కన్నీరు కాల్దాం. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని వద్దకు వస్తారని మరి భక్తుడు అన్నట్లుగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. నాకు మొరపెట్టం, నేను ఉత్తరం ఇస్తాను అన్న దేవుడు. మన భారాలన్నీ కూడా ఆయన మీద వేద్దాం. మనమే మోసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఇంకా చింత ఎక్కువైపోతుంది. చూడండి, అన్న తల్లి ఏం చేసింది? భారం మోసుకొని 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 చివరికి మరి మందిరానికి వచ్చి నా భారం నేనే మోసుకుంటే సరిపోదని చెప్పి ఆమె కన్నీరు కాచి దుఃఖమంతా దేవుని సన్నిలో మరి కుమ్మరించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి ఆ తల్లికి గర్భమును అనుగ్రహించాడు కదండి. అలాగే మన భారాలు కూడా మనం దేని పని వేద్దాం. మన సమస్యలు ఏది ఉన్నా ప్రతిదీ మరి ప్రభు సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకుందాం. ఆయన మన భారాలు మోసేవాడు, అలాగే ఆయన మనల్ని ఆదుకునేవాడు. నీతిమంతులని ఆయన కదలనివ్వడండి, స్థిరంగా ఉంచుతాడు. ఆయనను విశ్వాసం ముంచే వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. స్థిరంగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు, దీనకరంగా ఉంచుతాడు. అనేకులకు మరి మేలుకరంగా మన దేవుడు మనం ఉంచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు, ఇన్ని రోజులు మరి మీ భారాలు మీరే మోసుకున్నారేమో, కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, దేని వాక్యం సెలవిస్తుంది, మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే ఆదుకుంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాలను మరి దేవుడు దీవించుగాక. మీ ప్రతి భారాలన్నీ కూడా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడా యేసయ్యా, ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినానికి మాకు ఇచ్చినటువంటి మరి వాగ్దానం బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, నీ వాక్యం సెలవిస్తుంది, భారాలన్నీ కూడా మరి ప్రభు నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన కదలనివ్వడని మరి ఈ దినానికి మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. అవును, మా భారాలు మోసేవారవు నాయన, మమ్మల్ని ఆదుకునే దేవుడవు, కష్టకాలంలో ఆదుకునే దేవుడవు, మొరపెట్టినప్పుడు మొరలేనే దేవుడవు మాకున్నావు, మాకు చాలిన దేవుడవు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు అయ్యా నువ్వు మాకున్నావు. మా భారాలు మేము మోసుకోకుండా మా సమస్త భారాలు నీ పైన వేసి నాయన ప్రార్థించి సంతోషంగా నీలో మరి మేము ఉండినట్లుగా సహాయం చేయి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, మరి ఏ ఏ భారాలతో మరి వారు మరి బాధలు పడుతున్నారు, ప్రతి భారమును నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభు, ఇప్పుడే మరి నీ అదృష్ట హస్తం బిడ్డల వైపు చాపి వారిని ఆదుకోమని, ప్రతి పరిస్థితుల నుండి విడిపించి సంతోషమును దయచేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు సదా తోడయండి, రక్షించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.